హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మనం ఇప్పటివరకు బయో సైన్స్ కావచ్చు, సైకాలజీ ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నాం కదా. శిశు వికాసం నుంచి ఒక 4 ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ చేశాను. ఒక్కొక్క దానిలో 30 ఉన్నాయి. మన వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు వచ్చేసి వైయక్తిక భేదాల సెకండ్ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో కూడా ఒక 4 or 5 ప్రాక్టీస్ పేపర్స్ అనేవి చేసి పెడతాను. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యం ఏదని అడిగారు. వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి మనకి గాల్టన్ గారు. ఇది రైటే. ఈయన వైయక్తిక భేదాలపై రచించిన గ్రంథం హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం. ఇది కూడా కరెక్టే. ఈయన మానవమితి ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది కూడా కరెక్టే. ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకం. ఇది రాంగ్. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సహసంబంధ గుణకం వాడారనేది మాత్రం రాంగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సమరూప కవలలు అయిన సన్నీకి గణితం అంటే ఇష్టం, బన్నీకి విజ్ఞాన శాస్త్రం అంటే ఇష్టం. ఈ వైయక్తిక భేదానికి కారణం ఏమిటి అని అడిగారు. సమరూప కవలలు అంటే ఐడెంటికల్ ట్విన్స్ అని అనొచ్చు. ఓకేనా. అనువంశికత వాళ్ళిద్దరిలో ఒకే రకంగా ఉంటుంది. ఓకేనా. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళిద్దరిది ఒకే రకంగా ఉంటుంది, ఎందుకంటే ఒకే తల్లి బిడ్డలు కాబట్టి. కుటుంబ స్థితి అంటే వాళ్ళిద్దరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి కుటుంబ స్థితి కూడా ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళ ఈ వైయక్తిక భేదానికి కారణమైంది ఏంటి అంటే పరిసరాలు అవ్వచ్చు. ఓకేనా. పరిసరాలు కారణం కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో పుట్టారు కదా, వేరు పరిసరాల్లో ఎందుకుంటారని అనుకోవచ్చు. స్కూల్లో ఉన్న కండిషన్స్. ఓకేనా. అనువంశికత అంటే ఒకేలాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి ఇద్దరు ఒకే తల్లి బిడ్డలు కాబట్టి ఒకే రకంగా ఉంటుంది. కుటుంబ స్థితి ఒకే కుటుంబంలో పిల్లలు కాబట్టి కుటుంబ స్థితి ఇది కూడా ఒకేలాగా ఉంటుంది. పరిసరాలు అంటే వాళ్ళు చదువుకునే వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు వెళ్ళిన స్కూల్ కావచ్చు. ఇద్దరికి ఒకే ఫ్రెండ్స్ ఉండాలని లేదు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, మళ్ళీ ఆమె చదువుకునే పరిసరాలు ఇద్దరిని వేరు స్కూల్లో జాయిన్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇద్దరికి వేరు టీచర్లు అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ ద రీజన్ ఈస్ పరిసరాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వెంకట్ పొడవుగా చామన్ ఛాయిలో ఉంటే వేణు ఎర్రగా పొట్టిగా ఉంటాడు. ఈ వైయక్తిక భేదానికి కారణమైనది ఏమిటి అని అడిగారు. ఒకే తల్లి బిడ్డలు ఒక అబ్బాయి పొడవుగా ఇంకో అబ్బాయి పొట్టిగా, ఒక అబ్బాయి చామన్ ఛాయిగా ఇంకొక అబ్బాయి వైట్ ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అనువంశికత, పరిసరాలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితి. ఓకేనా. పరిసరాలు అనేవి, కుటుంబ స్థితి అనేది, ఆర్థిక పరిస్థితి అనేది ఇవన్నీ కూడా ఫిజికల్ అపియరెన్స్ మీద కారణమైతే చూయించదు. అనువంశికత అంటే హెరిడేటరీ అనేది మనకి రంగు మీద కానీ, పొడవు, హైట్, ఎత్తు మీద కావచ్చు, రంగు మీద కావచ్చు, చామన్ ఛాయనా, ఎర్రనా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, వీటన్నిటి మీద మనకి ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే అనువంశికత, హెరిడేటరీ. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వెంకట పొడవుగా ఉంటే వేణు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే మేబీ వాళ్ళ తాతల నుంచి కావచ్చు, అమ్మమ్మ నాయనమ్మల నుంచి కావచ్చు, వాళ్ళ మేనమామల నుంచి కావచ్చు, ఆ క్వాలిటీ అంటే ఆ లక్షణాలు అనేవి రావడం జరిగిందన్నమాట. ఓకేనా. అనువంశికత అనేది కారణం. క్రింది దానిలో వ్యక్తంతర భేదం గురించి వ్యక్తంతర భేదం ఏది అని అడిగారు. మౌక్తిక, ఐశ్వర్య బాగా ఎర్రగా ఎత్తుగా ఉంటారు. ఓకేనా. ఐశ్వర్య ఎర్రగా ఎత్తుగా ఉంటుంది. మౌక్తిక ఎర్రగా ఎత్తుగా ఉంటే సుష్మ పొట్టిగా నల్లగా ఉంటుంది. అమూల్య ఎర్రగా ఉంటుంది కానీ పొట్టిగా ఉంటుంది. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అన్నమాట. ఓకేనా. ఎందుకు థర్డ్ వన్? వ్యక్తంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు. వ్యక్తంతర భేదాలు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. మౌక్తిక ఎర్రగా ఉంది, ఎత్తుగా అంటే సుష్మ పొట్టిగా నల్లగా ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తేడాలను చెప్తే మాత్రం అది వ్యక్తంతర భేదం. ఇక్కడ కూడా మనకి ఇద్దరు పేర్లు వచ్చాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఈ ఇద్దరి మధ్య భేదాలు ఏమీ చెప్పలేదు, పోలికలు చెప్పారు. ఓకేనా. కాబట్టి మనం దీన్ని ఆప్షన్ డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఐశ్వర్య అనే ఒక్క అమ్మాయి గురించి చెప్పారు. ఇది వ్యక్తంతర కాదు, వ్యక్తాంతర్గత. ఓకేనా. అమూల్య ఎర్రగా ఉంటుంది కానీ పొట్టిగా ఉంటుంది. ఇది కూడా వ్యక్తంతర కాదు. వ్యక్తంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు చెప్పడం అనమాట.
ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు ఎక్కడ చెప్పారంటే మౌక్తిక ఎర్రగా ఎత్తుగా ఉంటే, సుష్మ పొట్టిగా మరియు నల్లగా ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో వ్యక్తంతర్గత భేదం. వ్యక్తంతర్గత భేదం అంటే ఒకే వ్యక్తిలోని భేదాలు చెప్పడం. పైన చూసింది మనం వ్యక్తాంతర అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య భేదాలు. ఇది వ్యక్తంతర్గత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాలో నాకే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అది తెలిపేది, ఒకే పర్సన్లో ఉన్న భేదాలు తెలిపేదే వ్యక్తంతర్గత భేదం. వ్యక్తంతర అంటే ఇద్దరు వ్యక్తులు, అంతర్గత అంటే మనలో మనకే ఏమైనా భేదాలు ఉంటాయి. నవీన్ ప్రవీణ్లకు సాంఘిక శాస్త్రం అంటే ఇష్టం. ఇది మాత్రం ఇద్దరు వచ్చారు కాబట్టి కాదు. లక్ష్మణ్కు ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టం. అలా ఇక్కడ ఒకటే పేరు వచ్చింది కానీ ఇక్కడ మనకి భేదాలు ఏమీ చెప్పలేదు. ఓకేనా, ఇది కూడా రాంగ్. శివసాయికి అర్థశాస్త్రం అంటే ఇష్టం కానీ శ్రీలతకు గణితం అంటే ఇష్టం. ఇది వచ్చేసి మనకి వ్యక్తంతర భేదం అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇక్కడ భేదాలు చెప్పారు కాబట్టి ఇది వ్యక్తంతర అవుతుంది. మనకు అడిగింది వ్యక్తంతర్గత కాబట్టి ఇది కాదు, ఇది కూడా డిలీట్ చేద్దాం. నవీన్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే బాగా ఇష్టం, ఒక ప్రత్యేకమైన ఇష్టం. ఓకేనా, ఇది మనకి రైట్ ఆన్సర్. వ్యక్తంతర్గత అంటే వ్యక్తిలో ఉండే భేదాలు, ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను చూపిస్తే వ్యక్తంతర్గత. అదే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భేదాలు ఏమైనా చెప్తే కానీ వ్యక్తంతర. ఇది ఓకేనా, ఇది పై ఆప్షన్ వ్యక్తంతరకి వస్తుంది. మనకి ఇక్కడ వ్యక్తంతర్గత అడిగారు కాబట్టి 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మనకి ఒకే వ్యక్తిలోని భేదాలు చెప్తారు. అదే ఇది ఉంది చూడండి, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు చెప్తారన్నమాట. ఓకేనా, మనకి వ్యక్తంతర్గత అడిగారు కాబట్టి 4th ఆప్షన్ అనమాట. నెక్స్ట్, భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి. రవి కంటే కిషోర్కి ఐక్యూ ఎక్కువ, ప్రవీణ్కు అందరికంటే సృజనాత్మకత ఎక్కువ, ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మకత తక్కువ, తరగతిలో పొట్టివాడు తేజ. భిన్నమైన వైయక్తిక భేదం అంటే వీటన్నిటిలో నార్మల్ క్యారెక్టర్స్ ఒకటే చెప్పడం జరిగింది కానీ భేదాల గురించి చెప్పింది ఎవరు అంటే ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మకత క్రియేటివిటీ అనేది తక్కువ. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. భిన్నమైన వైయక్తిక భేదం ఏంటి అంటే ఆప్షన్ 3 అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి. రమేష్కు వయసు పెరిగే కొద్దీ అభిరుచులు మారుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ వన్, రాజ్ కుమార్కు వేర్వేరు సబ్జెక్ట్స్లో వేర్వేరు మార్కులు వస్తాయి. థర్డ్ వన్, తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడం. ఆప్షన్ 4, ఏ అనే సబ్జెక్ట్లో 70 మార్కులు, బి అనే సబ్జెక్ట్లో 20 మార్కులు రత్నకుమార్ అనే విద్యార్థికి రావడం. ఓకేనా, భిన్నమైన వైయక్తిక భేదాలు అంటే తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడం అనేది భిన్నమైన వైయక్తిక భేదం ఇక్కడ. నెక్స్ట్ 8th క్వశ్చన్, క్రింది వానిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు. వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించడం అంటే అందరూ కూడా ఒకేలాగా ఉండరు. మన క్లాస్లో ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళందరూ ఒకేలాగా ఉండరు కదా. వేరు పర్సన్ని బట్టి మనం వాళ్ళ పర్సన్ ఏ విధంగా ఉన్నారు అందరికీ అర్థమయ్యేలాగా యావరేజ్గా చదివే పిల్లలు ఉంటారు, టాపర్ పిల్లలు ఉంటారు, లేదంటే బిలో యావరేజ్గా చదివే పిల్లలు ఉంటారు, కొంతమందికి ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం టీచ్ అయితే చేయాలి. సో అందుకని ఎప్పుడు అయినా సరే ఉపాధ్యాయుడు అనేవాడు విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని బోధించాలన్నమాట. ఆ క్రింది వానిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎవరు అని అడిగారు. అంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించే ఉపాధ్యాయుడు ఎవరు కనుక్కుందాం. రమేష్ అనే ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులందరికీ నేలలు రకాలు అనే ఒక ప్రాజెక్టును ఇచ్చాడు. మధు అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులందరికీ అత్యంత సులభమైన మొక్కల్లో వైవిధ్యం అనే ప్రాజెక్టు ఇచ్చాడు. ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తరగతిలో వేరువేరు విద్యార్థులకు వేరువేరు ప్రాజెక్టులను ఇచ్చాడు. శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలు అభిరుచులు అనుగుణంగా ప్రాజెక్టును ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ మనకి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎవరు అంటే శ్యామ్ అనే ఉపాధ్యాయుడు అన్నమాట. ఇక్కడ రమేష్ అనే ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులందరికీ నేలలు రకాలనే ప్రాజెక్టును ఇచ్చారంటే అందరూ చేయలేరు కదా ఆ ప్రాజెక్ట్ని.
వారి యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇవ్వాలి, అందరికీ ఒకేలాగా ఇవ్వద్దు. మధు అనే ఉపాధ్యాయుడు చేసిన పని కూడా అదే. 9వ తరగతి విద్యార్థులందరికీ అత్యంత సులభమైన మొక్కల వైవిధ్యం అనే ప్రాజెక్ట్ని ఇచ్చారు. అత్యంత సులభమైన ప్రాజెక్ట్ అంటే కొంచెం తక్కువ ఐక్యూ పవర్ ఉన్న పిల్లలకి ఇస్తే ఓకే, కానీ బాగా చదివే పిల్లలు లాస్ అవుతారు కదా, చాలా చిన్న చిన్న టాపిక్స్ కానీ ఈజీగా అర్థమయ్యేవి ఇస్తే. ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తరగతిలో వేరువేరు విద్యార్థులకు వేరువేరు ప్రాజెక్టులు ఇచ్చారు. వేరువేరు విద్యార్థులకు వేరువేరు ప్రాజెక్టులు ఇచ్చినంత మాత్రాన వైయక్తిక భేదాలు అనుసరించి బోధించినట్టు కాదు. వారి యొక్క సామర్థ్యాలను అభిరుచులను అనుగుణంగా వారి యొక్క క్రియేటివిటీ ఎంత ఉంది, వారి యొక్క సామర్థ్యాలు ఎంత ఉన్నాయి. ఫస్ట్ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే సామర్థ్యాలకు అనుగుణంగా మనం చదువు అయితే చెప్పాల్సి ఉంటుంది. అది వాట్ ఎవర్ ఇటు ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, మనం హోంవర్క్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఎక్కడైనా కూడా సామర్థ్యాలు మరియు అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్ని ఇవ్వాలి. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్, ప్లేటో అనేవారు రిపబ్లిక్ గ్రంథ రచయిత అయితే రూసో అనేవారు ఏ గ్రంథాన్ని రచించారని అడిగారు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎమిలీ గ్రంథం, ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. మనకి రూసో అనేవారు ఏ గ్రంథాన్ని రచించారు అంటే ఎమిలీ అనే గ్రంథాన్ని రచించారు. ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు అంటే రూసో. ప్లేటో ఏమో రిపబ్లిక్ గ్రంథ రచయిత, రూసో వచ్చేసి మనకి ఎమిలీ రాశారు. ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది మనకి. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఓకేనా, ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే గాల్టన్ గారు. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథ రచయిత ఎవరంటే జేఎం కేటిల్ గారు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే జాన్ డ్యూయి. ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు అంటే రూసో. మనకి ఇప్పుడే పైన వచ్చింది కదా రూసో. మనకి ఏమేమి కావాలి, ఫస్ట్ వచ్చేసి ఈ వచ్చింది, తర్వాతకి సెకండ్ వన్ ఫస్ట్ డి మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్కి మనకి ఈ వచ్చింది. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్కి సి జాన్ డ్యూయి. ఎమిలీ గ్రంథ రచయిత వచ్చేసి రూసో, బి. ఓకేనా, డిఈసిబి అనేది ఎక్కడుందో చూడండి. డిఈసిబి అనేది మనకి థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఈ వాక్యంలో గల వైయక్తిక భేదం లేదా భేదాలు ఏంటివని అడగడం జరిగింది. ఇక్కడ మనకేంటంటే ఒకే వ్యక్తిలోని భేదం గురించి చెప్పబడింది. శివసాయి గురించి చెప్పడం జరిగింది. మ్యాథ్స్లో ఎక్కువ వస్తాయి, ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తాయి. ఇతను ఒక్కని గురించే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, ఒకటే పర్సన్. ఓకేనా, ఒకే పర్సన్ గురించి మాట్లాడితే ఏమంటామని చెప్పినా నేను మీకు వ్యక్తంతర్గత భేదాలు అని చెప్పాను. ఓకేనా, ఇక్కడ శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు అంటే ఇక్కడ శివసాయిని వేరే వాళ్ళతో పోల్చడం జరిగింది, ఇంకా వేరే పర్సన్స్ ఉన్నారు. అంటే ఇది వచ్చేసి మనకి శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు అంటే శివసాయిని ఇక్కడ వేరే పర్సన్స్తో పోల్చడం జరిగింది. ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, అంటే క్లాస్లో మెంబర్స్ ఉన్నారు. ఇదేంటి మనకి వ్యక్తంతర, వేరే వాళ్ళతో పోల్చారు కాబట్టి వ్యక్తంతర వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. ఇది ఆంగ్లంలో అంటే మ్యాథ్స్లో ఎక్కువ తెచ్చుకుంటాడు, ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా, ఇది ఏంటంటే ఒకే పర్సన్లో ఓన్లీ శివసాయి గురించి చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఓకేనా, ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, మ్యాథ్స్లో ఎక్కువ వస్తాయి, ఇంగ్లీష్లో తక్కువ వస్తాయి. అంటే ఒకే వ్యక్తిలో శివసాయి గురించే మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి ఇది వ్యక్త అంతర్గత భేదం.
ఇక్కడ శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు అంటే శివసాయిని క్లాస్మేట్స్తో పోల్చడం జరిగింది, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. సో ఇది వ్యక్తాంతర. మన ఆప్షన్ వచ్చేసి వ్యక్తాంతర మరియు వ్యక్తాంతర్గత భేదాలు. ఫస్ట్ ఏమో క్లాస్ అందరితో పోల్చారు కాబట్టి వ్యక్తాంతర. నెక్స్ట్ వన్ వచ్చేసి తన మ్యాథ్స్ మార్క్స్ తన ఇంగ్లీష్ మార్క్స్తో పోల్చారు కాబట్టి వ్యక్తాంతర్గత అని రాయాలి. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు అంటే స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్లో బోధిస్తున్నాడంట. ఓకేనా? అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు అని నీవు భావిస్తున్నావు. ఓకేనా? ఏ విషయాన్ని ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకొని శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు అని మనం చెప్పగలమని క్వశ్చన్ అడిగారు. బోధనా పద్ధతులు, శిశు వికాస స్థాయి, వైయక్తిక భేదాలు, అభ్యసన వాతావరణం. మనకి వైయక్తిక భేదాలు ఆధారంగా శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు అంటే ఒక వైయక్తిక భేదాన్ని తీసుకొని ఉపాధ్యాయుడు అనేవాడు శిశు కేంద్రీకృత విధానంలో బోధించడం జరుగుతుంది. ఓకేనా? ఒక సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులకు రెమీడియల్ టీచింగ్ ఇస్తూ వేగంగా అభ్యసించే విద్యార్థులకు అదనపు కృత్యాలను ఇస్తూ బోధన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. బోధనా పద్ధతులు, శిశు వికాస స్థాయి, వైయక్తిక భేదాలు, అభ్యసన వాతావరణం. మనకి ఇక్కడ శిశు వికాస స్థాయి అనేది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వెనుకబడిన విద్యార్థులకి రెమీడియల్ టీచింగ్ అంటే వాళ్ళ యొక్క వికాస స్థాయిని బట్టి ఉపాధ్యాయుడు అనేది కొంతమందికి రెమీడియల్ టీచింగ్ ఇస్తూ వేగంగా అభ్యసించే వాళ్ళకు అదనపు కృత్యాలు అంటే అడిషనల్ వర్క్ ఇస్తూ కొంచెం టఫ్గా ఉన్న టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. వెనుకబడిపోయిన వాళ్ళకి రెమీడియల్ టీచింగ్ ఇస్తున్నారు. ఎట్లా ఇది ఇస్తున్నారు అంటే ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం అంటే శిశు వికాస స్థాయి, ఆ నేర్చుకునే విద్యార్థి యొక్క లేదా నేర్చుకునే శిశువు యొక్క వికాస స్థాయికి అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపనిని ఎంపిక చేసుకుంటావు? ఓకేనా? వెస్లర్ శాబ్దిక పరీక్షలు, భాటియా ప్రజ్ఞామాపిని, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. ఓకేనా? 8వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఏ పరీక్షలు తీసుకుంటామంటే వెస్లర్ శాబ్దిక పరీక్ష. వెస్లర్ శాబ్దిక పరీక్ష వచ్చేసి ఇది ఒక లిటరేచర్ అంటే చదువుకున్న వారిని పరీక్షించే పరీక్ష. ఓకేనా? శాబ్దిక పరీక్ష మరియు చదువుకున్న వారికి ఉపయోగించే పరీక్ష అంటే పేపర్ పెన్సిల్ పరీక్ష అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష. ఓకేనా? డాట్బి, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, గ్యాట్బి, సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. ఇంజనీరింగ్ విద్యార్థి అంటే మ్యూజికల్ టెస్ట్ ఆయనకి ఉపయోగపడదు. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ కూడా ఇది చదువుకున్న వాళ్ళకి నిర్వహించే పరీక్ష కాదు. డాట్బి కూడా రాంగే. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి గ్యాట్బి, GATB అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు? ఓకేనా? రాము వివేకవంతమైన ఆలోచనలతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు. సుబ్బు చదివిన విషయాలను ఒక నెలపాటు గుర్తుపెట్టుకొని రాయగలిగే సామర్థ్యం ఉన్నవాడు. రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని. నాగేశ్వరరావు కళారంగంలో నిర్దిష్ట జ్ఞానం నైపుణ్యం ఉన్న విద్యార్థి. ఓకేనా? ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. రాము వివేకవంతమైన ఆలోచనలతో సమస్యను ఒక మంచి పరిష్కారాన్ని అందించడానికి ఇది సృజనాత్మకతకు సంబంధించింది కాదు, తన టాలెంట్ ఐక్యూకి సంబంధించింది. చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఇది ఐక్యూ పవర్కి సంబంధించింది అన్నమాట. రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని అంటే ఇది క్రియేటివిటీకి తగిన ఆన్సర్ అనమాట. క్రియేటివిటీ ఉన్న వ్యక్తులే అసాధారణ ఉపయోగాలను చెప్పి మరియు వాటిని భిన్న విధాలుగా ఏ విధంగా ఉపయోగించవచ్చు ఏంటనేది
చెప్తారన్నమాట. ఓకేనా. నాగేశ్వరరావు కళారంగంలో నిర్దిష్ట జ్ఞానం నైపుణ్యం ఉన్న విద్యార్థి. ఇది కూడా మనకి సహజ సామర్థ్యాలకి సంబంధించింది, క్రియేటివిటీకి కాదు, అంటే సృజనాత్మక సంబంధించింది కాదు. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలో సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు? ఓకేనా. ఆప్షన్ 1 వచ్చేసి సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణం, గుప్త దశ. ఆప్షన్ 2 సన్నాహ దశ, అంతర్దృష్టి, గుప్త దశ, నిరూపణం. ఆప్షన్ 3 సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. ఆప్షన్ 4 గుప్త దశ, సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణం. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ సన్నాహం కావాలి. ఓకేనా. సన్నాహ దశ అంటే మనం రెడీ టు ప్రిపేర్ అనేది అయి ఉండాలన్నమాట, రెడీగా ఉండాలి. సన్నాహ దశ అన్నిట్లో సన్నాహ దశ ఉంది, దీంట్లో 4th ఆప్షన్లో లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేస్తాం. లాస్ట్ సెకండ్ వన్ వచ్చేసి గుప్త దశ. గుప్త అంటే తనలో ఉన్న టాలెంట్ని బయటకు తెచ్చుకొని ఆలోచించగలిగే శక్తిని గుప్త దశ అంటారు. వీటన్నిటిలో సెకండ్ ఆప్షన్ గుప్త దశ లేదు కాబట్టి తీసేద్దాం, గుప్త దశ. నెక్స్ట్ అంతర్దృష్టి. అంతర్దృష్టిలో అంతర్దృష్టి పరంగా ఆలోచించి తనకు ఒక ఆలోచన రాగలగాలి. ఓకేనా. అంతర్దృష్టి. లాస్ట్ వన్ వచ్చేసి నిరూపణం అన్నమాట. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి మరియు నిరూపణం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు? ఓకేనా. ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయడానికి ఉపయోగిస్తామంటే సృజనాత్మకత, మూర్తిమత్వం, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ. ఓకేనా. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ దేనికి సంబంధించినది అంటే ప్రజ్ఞకు సంబంధించిన పరీక్ష. నెక్స్ట్ వన్, 5 సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయస్సు ఎంత ఉంటుంది? 15 ఇయర్స్, 12 ఇయర్స్, 24 ఇయర్స్, 18 ఇయర్స్. తన వయసు వచ్చేసి 18 సంవత్సరాలు. ఈ క్రింది వానిలో అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డ్నర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ. రైట్ ఆన్సర్ వచ్చేసి వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఒక వ్యక్తిలో అంతఃపరిశీలన కావచ్చు, ఆత్మస్పందన కావచ్చు. అంతఃపరిశీలన అంటే తనని తను పరిశీలించుకోవడం, ఆత్మస్పందన అంటే తనలో తానే అన్నమాట. ఓకేనా. సో అందుకే వ్యక్తంతర్గత ప్రజ్ఞ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం ఏంటి అని అడిగారు. ప్రజ్ఞ. ఇప్పుడు సగం స్టోరీ చెప్పి మిగతాది మీరు చెప్పండి, రెండు ఎండింగ్స్ ఉండాలి దానికి, మీరు చెప్పండి అని మన ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ని అడిగితే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల్లో దేనిని మాపనం చేయాలనుకుంటున్నాడు అని క్వశ్చన్ అడిగారు. ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, అభిరుచి. రైట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయాలి అనేసి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆ పని అప్పచెప్పడం జరిగింది. విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరి అయిన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. సెల్కు అర్థం అంటే సెల్, కణాన్ని సెల్ అంటాం, జైలును సెల్ అంటాం, సెల్ ఫోన్ను సెల్ అంటాం. ఇలా ఒక పదం అడిగినప్పుడు అనేక రకాలుగా వినూత్నమైన జవాబులు ఇచ్చాడనమాట ఆ విద్యార్థి. అయినా ఆ విద్యార్థిలో ఏ మానసిక అంశం తెలియజేస్తుంది? ఇలా ఒక క్వశ్చన్కి వివిధ రకాల ఆన్సర్లు చెప్పడం అనేది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశాన్ని తెలియజేస్తుందని అడిగారు. సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, సృజనాత్మకత, వైఖరి. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత. క్రియేటివిటీగా ఆలోచించాడు. సెల్ అంటే కణం ఒకటే కాదు, జైల్లో పెడతారు కదా సెల్, దాన్ని కూడా సెల్ అంటారు, సెల్ ఫోన్ని కూడా సెల్ అంటారు. ఇలా వినూత్నంగా ఆలోచించడమే క్రియేటివిటీ, సృజనాత్మకత.
ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఈ అంశం అతనిలోని ఏ సామర్థ్యాన్ని తెలియచేస్తుంది? ఓకేనా? వినూత్నమైన మార్పు, వినూత్నంగా ఆలోచించాడు, వినూత్నంగా ఏదైనా పని చేశాడు, వినూత్నంగా ఒక క్రియేటివిటీని చేశాడు, ఏదైనా ప్రాజెక్ట్ని వినూత్నంగా చేశాడు అంటే కంపల్సరీ అది సృజనాత్మకతనే అవుతుంది. వినూత్నం అనే పదం వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు, అది సృజనాత్మకత అనేసి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరాలను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా నీవు దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి యాంత్రిక ప్రజ్ఞ. పరికరాలను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు అంటే అది యాంత్రిక అంటే పరికరాలను వచ్చింది కాబట్టి యాంత్రికమని. అమూర్త ప్రజ్ఞ అంటే కనపడని వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతున్నాడు, ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాడు అంటే అమూర్త ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ అంటే సోషలైజేషన్, అంటే ఇప్పుడు మన పరిసరాలతో బయట ఉన్న పిల్లలతో కానీ లేదంటే సమాజంలో ఉన్న పర్సన్స్తో మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేసేదాన్ని సాంఘిక ప్రజ్ఞ అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థి తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డ్నర్ ప్రకారం ఏ ప్రజ్ఞకు ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు? ఓకేనా? సిపిఎల్ అంటే క్లాస్ రూమ్ లీడర్ అంటారు కదా. వ్యక్తంతర్గత ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. రైట్ ఆన్సర్ వచ్చేసి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.